నేటి పునీతులు పునీత జోసెఫ్ గారు. నీకు భార్య ఉన్నదా, ఆమెను వదిలించుకొనుటకు యత్నింపకుము. నీవు అవివాహితుడవా, భార్య కొరకు యత్నింపకుము. బుధవారం, సెప్టెంబర్ 18, 2024. మొదటి పఠనం పునీత చిన్నప్ప కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 31 మరియు 13వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు. శ్రేష్టమైన వరములను ఆసక్తితో అపేక్షింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాటలాడగలిగినను, నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగడి కంచుతోను గనగనలాడెడి తాళముతోను సమానము. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్థము చేసుకొనగలిగినను, సమస్త జ్ఞానము కలవాడనైనను, పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను, ప్రేమ లేనివాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను, దహనార్థము నా శరీరమునే త్యజించినను, ప్రేమ లేనివాడనైనచో అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము కలది, దయకలది, అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థపరత్వము కాని, కోప స్వభావము గాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యముననే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలయన మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కాని సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలునివలె మాటలాడితిని, బాలునివలె తలంచితిని, బాలునివలె ఆలోచించితిని. కాని ఇప్పుడు వయస్సు వచ్చినవాడను కనుక పిల్లల పద్ధతులను వదిలివేసితిని. ఇప్పుడు మనము చూచునది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబము వంటిది, కాని అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడుసు నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభువు వాక్కు.